బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. రండి, ఈ సమయంలో బలవత్మారని కానీ కొన్ని మాటల్ని ధ్యానించుకుంటాం. సామెతలు 9:1. జ్ఞానము నివాసం కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కు కొనినది. తిరిగి ఇంకో మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు ఎత్తబడును. రండి, ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మరి ఉదయకాలం ఆరాధన కొరకే నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకే వందనాలు. అవును ప్రభువా, నా సృష్టికర్తవు నీవే తండ్రి. మరి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి తండ్రి, మరి ఈ లోకానికి ప్రభువా నన్ను పంపించినవాడు. ఓ దేవా, అంత మాత్రమే కాక నేను పాపంలో చిక్కబడినప్పుడు నా జీవితంలో తండ్రి విమోచించిన వాడు నీవే ప్రభా. పాపం నుండి విమోచించి నన్ను రక్షించిన వాడు నీవేనని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాక ప్రభా, ఆత్మీయ జీవితంలో నాకు క్షేమాధారంగా నీవు ఉన్న కారణాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మరి నాకు రక్షణకర్తగా నీ ఉండి ప్రభా నన్ను ఆదుకుంటూ, నన్ను బలపరుస్తూ, నా భారాలు భరిస్తూ తండ్రి, మరి ఈ లోకంలో నేను మంచి జీవితాన్ని జీవించగలుగుతున్నానంటే ప్రభా, ఇది కేవలం మీ దయ, మీ కృప, కనికరం నమ్మి స్తుతిస్తున్నాను. నీవే నా ప్రభుడవని నిన్ను కొనియాడుచు ఈ సమయమందు నీ బిడ్డలతో కూడి ప్రభ నిన్ను ఆరాధించుండగా నా ఆరాధన అంగీకరిస్తురమ్మని తిరిగి ప్రభ చదువుకున్న లేఖన భాగాలని మీ చేతులు పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను చక్కబెట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం మాకు దయచేస్తురమ్మని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమునే వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సామెతలు 9:1 ఒక మాట చదువుకున్నాం కదా. సామెతలు దేనికి సంబంధించినవి అంటే మొత్తం దేని గురించి రాయబడతాయి అంటే జ్ఞానం గురించే. కుమారుడా జ్ఞానము, కుమారుడా జ్ఞానం, కుమారుడా జ్ఞానం. అద్భుతమైనటువంటి జ్ఞానం సొలొమోను భక్తుడికి దేవుడిచ్చాడు. ఆయన రాస్తా వచ్చాడు. మొదటి అధ్యాయం మొదలుకొని అన్ని అధ్యాయాల వరకు కూడా ఈ సామెతలు అద్భుతంగా జ్ఞానయుక్తంగా రాయబడతా వచ్చాయి. అయితే జ్ఞానం అనేది ఒక ఇల్లు అనుకుంటే, జ్ఞానం అనేది ఒక బిల్డింగ్ అనుకుంటే దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయని
సొలొమోను భక్తుడు రాస్తాడంటే 7 స్తంభాలు ఎన్నని రాస్తాడు? 9:1 ఎన్ని ఉన్నాయంట? 7 స్తంభాలు. అయితే చరిత్రకారులు కానీ భక్తులు కానీ 7 స్తంభాలని ఏమని చెప్తారంటే, యాకోబు భక్తుడు తాను రాసినటువంటి ఆ పత్రికలో ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే జ్ఞానానికి కలిగినటువంటి 7 స్తంభాలు అంటారు కదా. అది ఏ జ్ఞానం గురించి చెప్పబడతా వచ్చిందంటే, సొలొమోను బహుశా లౌకిక జ్ఞానం గురించి మాట్లాడి ఉండొచ్చు కదా. లౌకిక జ్ఞానము, ఆ తర్వాత ఆత్మీయ జ్ఞానం కూడా ఉంది, లేదని చెప్పలేం. అయితే ఈ జ్ఞానానికి ఉన్నటువంటి 7 మెట్లు కూడా అవి ఎలాంటివంటే, 7 స్తంభాలు కూడా ఎలాంటివంటే అవి ఆత్మ సంబంధమైనవి. అవి ఆత్మ సంబంధమైనవి, అంతేగాని లోక సంబంధమైనవి కావు. ఈ లోకం కూడా మనకు చాలా జ్ఞానం ఇస్తుంది. లోకం కూడా జ్ఞానం ఇస్తుంది, అవునా కదా. ఎంత చక్కగా మనం శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, లోకస్తులు ఎంత సంతోషపడతారు. ఈ మధ్య నేను ఒక ఫ్లాట్ విషయమే డబ్బులు ఇచ్చాను, శుక్రవారం ఇచ్చాను. ఆయన అన్నాడు శుక్రవారం ఇస్తానన్నాడు. శుక్రవారం ఇస్తానండి అని చెప్పా. అంటే నిజంగా ఇస్తారన్నాడు. నిజమేనండి, నాకు అలాంటివి ఏమి లేవండి, యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను చాలామందికి శుక్రవారం ఇచ్చాను చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, లోకం ఇట్లా ఏం చేస్తూ వచ్చిందంటే కొన్నిటిని బట్టి జ్ఞానం సంపాదించుకుందనమాట. ఆ లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఎలాంటిదని చెప్తాడంటే వెర్రిది అంటాడు కదా, వెర్రిది. కాబట్టి లోక జ్ఞానం గురించి ఇక్కడ మనం చెప్పడం లేదు. దేని గురించి మాట్లాడుతుందంటే దైవిక జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను కానీ యాకోబు కానీ. దైవిక జ్ఞానం మనకు మంచిది. లోకంలో మనం ఎంత గొప్ప విద్యావంతులమైనా కానీ, ఎంత గొప్ప లౌకిక జ్ఞానం, పుస్తక జ్ఞానం, విద్య ద్వారా వచ్చే జ్ఞానం మనకున్నప్పటికీ కూడా దైవిక జ్ఞానం దానికి తోడవకపోతే అది వ్యర్థమైపోద్ది. అదేమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఎంతోమంది ఇప్పుడు కూడా వ్యర్థమైన జీవితాన్ని తేల్చుకోలేకపోతున్నారు, 2 తలంపుల మధ్య నలిగిపోతున్నారు. ఈ చదువు ద్వారా వచ్చిన జ్ఞానం ఉంటుంది, ఈ దైవిక జ్ఞానం ఎవరైనా చెప్తున్నప్పుడు ఏం చేస్తుందంటే అది సపరేట్ చేస్తూ ఉంటుంది. అది సపరేట్, నేను ఇంత చదువుకున్నా ఈయన నాకు చెప్పేదేంటి అనేటటువంటి మూర్ఖతలోనికి నడిపిస్తుంది. కాబట్టి జ్ఞానం గురించి సామెతల్లో అద్భుతమైనటువంటి వచనాలు మనం చూడగలుగుతాం. జ్ఞానం గురించి రాస్తాడు ఒక చోట, నేను రాశాను చూడండి, ఒక చోట రాస్తాడు. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే జ్ఞానం ఎలాంటిదంటే, మానవునికి యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మరి మానవునికి జ్ఞానం కావాలంటే ఎవరిచ్చేదంటే దేవుడే ఇవ్వాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి కదా. జ్ఞానము ఈనాడు క్రైస్తవులకు లేదు, సరైన జ్ఞానం లేదు. నిన్న ఒక కుటుంబానికి, నేను ఒక క్యాథలిక్ కుటుంబానికి సువార్త చెప్తా వచ్చాను. స్కూల్కి వెళ్ళి కాస్త సమయం దొరికితే సమయం అయిపోయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి నిండా మరియమ్మ ఫోటోలు ఉన్నాయి. చాలా బాధ కలిగింది. యేసు ప్రభు ఫోటోలు, మరియమ్మ ఫోటోలు చూసినప్పుడు బాధ కలిగింది. నేను అడిగాను వాళ్ళతో, అసలు మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుకున్నారా అని. చదవలేదన్నారు. మరి ఎప్పటికీ కూడా ఎవరో చెప్పిందే అనుసరిస్తారా చెప్పండి? చదవండి. నేను కూడా అట్లా అనుకున్నానండి. నేను రక్షింపబడిన తర్వాత ఏది సరైందో ఏది కాదో నాకు తెలియలేదు. రకరకాల స్థలాలకు వెళ్ళిన తర్వాత అక్కడొకలాగా ఇక్కడొకలాగా చెప్తున్నారు. వీటిలో ఎందుకు కొట్టుకుపోవటం, అసలు ఏముంది ఇందులో చూద్దాం. నేను ధ్యానించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను మొట్టమొదటిగా ఎలిమినేట్ చేసింది దేనంటే వాక్యానుసారమైనది కాదు, క్యాథలిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాను. యెహోవా సాక్షుల గురించి పక్కన పెడతా వచ్చాను. 7th డేస్ కానీ 6th డేనా 7th డేనా అలాంటివి కానీ పక్కన పెడతా వచ్చామండి. ఎందుకని? అవి యేసు ప్రభు చెప్పినవి కావు, వాక్యానుసారమైనవి కావు. మిగతావి కాస్త పర్వాలేదు, కాకపోతే వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం పట్ల ఏముండాలంటే మక్కువ ఉండాలి. నేను అంటాను, మిగతా పెంతెకోస్తులు కానీ కొన్ని ఉంటాయి, CSLVలు కానీ మంచినే ఉంటాయి, కానీ వాక్యం మనం ధ్యానించుకునే వాక్యమే. కానీ ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు. స్కిప్పింగ్ అనేది అది మంచిది కాదు. అక్కడ స్కిప్పింగ్ అనేది మంచిది. వాళ్ళు కూడా ఏం కావాలి, ఇంకా వాళ్ళు కూడా చక్కగా ఇందులో ఉన్నటువంటివి అనుకూలమైనవే కాదు, దేవుని యొక్క ఆజ్ఞలకు కూడా సువార్తకు లోబడరు వాళ్ళు. సువార్తకి మేము అందుకనే బాధపడేది. మేము తప్పేం మనం ఎవరినే. సువార్తకి ఏం గారు వాళ్ళు త్వరగా లోబడు. దేవుని ఆజ్ఞ కాదా అది చెప్పండి? సువార్త అనేది ఉండదు. తర్వాత లోక సంబంధమైనవి అన్నీ పెట్టుకుని వస్తారు, మళ్ళీ ఏం సమర్థించుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం హెచ్చరించట్లేదా?
నేననేది ఏంటంటే ఆత్మీయ అంతస్తు పెంచుకోవటానికి ఏం చేయాలంటే మనం ప్రయత్నం చేయాలి. దాని విషయంలో ఆత్మీయ విషయాల్లో మనం ఏం పడకూడదు, రాజీ పడకూడదు. రాజీ పడకుండా మనం ఎందుకో ఈ దేహాన్ని విడిచిపెడితే వెళ్ళేదేంటి? ఆత్మకే ఏం కావాలి? మనకు భద్రత కావాలి. ఆత్మ భద్రత అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఒక మంచి క్రమం కలిగినటువంటి సహవాసంలో ఉంటే, వాక్యం చెబుతుండగా మన జీవితాలు రూపాంతరపరచబడతాయి, ప్రభు యొక్క స్వరూపంలోనికి మారిపోతాయి. మానవుడు ప్రభు వచ్చినప్పుడు చక్కగా ఏం చేయగలుగుతాం? ప్రభుతో ఉండగలుగుతాం. ఆ నరకం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. లేకపోతే ఆ తీర్పు దినాన మనం చేసేటటువంటి పాక్షికమైనటువంటి విధేయత ఎంతో ప్రమాదకరమైంది. అబ్రహాం పాక్షికంగా లోబడతా వచ్చాడు, నష్టపోయాడు. దావీదు పాక్షికంగా లోబడతా వచ్చాడు, నష్టపోయాడా లేదా? మోషే పాక్షికంగా లోబడతా వచ్చాడు. పాక్షిక విధేయత అంటే అర్థమేంటి? కొంచెం విధేయత చూపిస్తారు, కొంచెం వదిలేస్తారు. అది నేననేది. ఈ పాక్షిక విధేయత కాదు. ప్రభు కోరేది ఏంటి? మనల్ని సంపూర్ణ విధేయత. సంపూర్ణంగా ప్రభుకు మనం లోపరుచుకున్నప్పుడు, అట్లా లోపరుచుకునేటటువంటి సహవాసము హెబ్రోన్ అని మేము చెప్తూ ఉంటాం. మేము చెప్పినప్పుడు ఇతరులకు ఏమొస్తూ ఉంటుంది? కోపం వస్తూ ఉంటుంది అంటే హెబ్రోన్ యొక్క ప్రమాణాలు కాస్త మెండుగా ఉన్నాయి అంతే తప్ప ఎవరినో చూసి మేము రాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటివి, నడుచుకునేటటువంటి ప్రమాణాలు ఎలా ఉన్నాయంటే ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని అనుసరించడానికి ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి ఇది గుర్తెరగాలి. మానవులు, అన్యులు కానీ లేకపోతే ఎవరైనా మాటలు వింటున్న వారు కానీ గుర్తెరగాలి. అంతే తప్ప అతిశయపడటానికి ఏమీ లేదు. ఎవరు వాక్యానికి అవిధేయులైనా అందరూ నష్టపోతారు. ఎక్కడున్నా, ఏ సహవాసంలోనే నష్టపోతారు. ఎక్కడున్నా సరే ఇందులో మాత్రం ఉండి వాక్యానికి లోబడకపోతే ఏమైనా మేలు పొందుతారా? ఏం మేలు పొందరు. కానీ ఉన్నదన్నట్టుగా చెప్పడానికి, కాస్త ఆత్మీయంగా ఎదగటానికి ఏం చేస్తూ ఉంటాం? ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాక్యం ద్వారా ప్రజల్ని హెచ్చరించాలని, పురుకొల్పాలని, ఆదరించాలని, క్షేమాభివృద్ధి వారు పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సరే, నా తలంపు ఏంటంటే దేవుని యొద్ద జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? మానవుడు పొందుకోవాలి. ఇంకంటాడు ఒక మాట, 3వ అధ్యాయం 21-26 వచనాల్లో, ఇదే సామెతలు 3, నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల నుండి ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీ పరుణ్ణి సుఖంగా నిద్రించెదవు. భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీ భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. చాలు కదా. ఈ జ్ఞానం ఏం చేస్తుంటే అనేక రీతులుగా నీకు సహాయపడుతుంది కదా. ఏ జ్ఞానమో? ద విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము. ఇక్కడది కాదు, పెద్దలు చెప్పింది కాదు, పుస్తకాలు చెప్పింది కాదు, అర్థమైందా? మనకు గురువులు చెప్పింది కాదు కదా. ఏ జ్ఞానం కావాలి? పైనుండి వచ్చేటటువంటి పరలోక సంబంధమైనటువంటి, దేవుని సంబంధమైనటువంటి, వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము నీకు నాకు అవసరం. మరి ఎలా? ఆ జ్ఞానం ఎవరికి వస్తుంది? అందరికి దొరికేదేనా? చెప్పండి, అందరూ దొరుకుద్దా? సామెతలు 26:12 అంటాడు, తన దృష్టికి తాను జ్ఞానం అనుకున్న వాడిని మనం ఏం చేయలేం, వాడికి దొరకదు జ్ఞానం. సామెతలు 26:12. తన దృష్టికి తాను జ్ఞానం అనుకున్న వాడిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. వారి జ్ఞానమేవాడు దేవుడు. మరి ఎవరికి ఇస్తాడు? 5 షరతులు నేను చెప్తాను, 5 కండిషన్లు చెప్పి మనం వెళ్తాం. ఎక్కువ 7 సంగతులు ఏం చెప్పను నేను. నడిపించినంత వరకే, 12:15 వరకే వర్తమానం చెప్తాను. తర్వాత ఏమీ ఉండదు. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేసుకుంటాం. మీరు కూడా చేయండి. ఏదైనా వర్తమానం మిగిలిపోతే అట్లా ఉంచుకోండి, మళ్ళీ చెప్పండి. అవకాశాలు వస్తూనే ఉంటాయి కదా. మళ్ళీ ఎక్కడ ఆపారో అదంతా రిమైండ్ చేసి మీరు కొనసాగించుకోనండి. కొంచెం టైంని వాటిని పాటించండి. ఒకళ్ళు నడిపింపు ఉంటే చెప్పండి, అది మేమేం కాదనం. సరే, ఇక్కడ నా తలంపు ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవటానికి ఒక 4-5 షరతులు మనం ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే హోషేయ 6:3 ఉంటుంది కదా.
ఏం రాయబడతా వచ్చింది? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఎక్కడికి రావాలి? వెరీ గుడ్, మందిరానికి. వెరీ గుడ్. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో, దేవుని మాటలు ఎక్కడైతే బోధించబడతాయో, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చేటటువంటి అలవాటు ఎవరిలో ఉంటుందో వారికి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఇది ఒక షరతుని ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కాదు. ఎట్లా ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇంత మేము వాక్యం చెప్పగలుగుతున్నామంటే ఇది మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుడిచ్చినటువంటి కృప ఇది. మేము దాదాపుగా ప్రభు మహిమార్థమే చెప్తున్నాం. దాదాపుగా 2009 నుంచి ఇప్పటివరకు, 2009 నుంచి ఇప్పటివరకు కూడా మేము దేవుని సన్నిధికి దూరంగా లేము. అర్థమైందా? ఏ ఆదివారం మిస్ కాలేదు. పోయిన ఆదివారం తప్పదుగా ఒకటి మిస్ అయింది. పోయిన ఆదివారం మిస్ అయ్యి చాలా బాధపడుతూ వచ్చాను. ఆ పేపర్లు ఎదుటానికి పోయి మిస్ అవుతూ వచ్చాను. అయితే నా జీవితం, నా జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా ఏ నియామక కూడికి కానీ, అర్థమైందా, గృహ కూడికి కానీ, బైబిల్ పట్టణం కానీ, సంఘ ప్రార్థన కానీ, ఆల్ నైట్ ప్రేయర్ కానీ ఏనాడు కూడా ప్రభు మహిమార్థమే మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. ఏం కాలేదు, మిస్ కాలేదు. నేను నా భార్య మిస్ కాలేదు. అది కూడా ఎట్లా? పంక్చువల్. అది కూడా ఎట్లా? నా కుటుంబానికి, పిల్లలకి నేను నేర్పింది ఏంటి? పంక్చువల్. రాకపోతే అనేక పర్యాలు వదిలిపెట్టిపోయాను. మీరు రండి, డబ్బులు ఉంటాయి, తీసుకో. ఎక్కడుంటే ఆమెకు తెలుసు, మీకు చెప్పను. ఎక్కడుంటే ఆమెకు తెలుసు. అది తీసుకొని నువ్వు ఆటో ఎక్కైనా ఏది ఎక్కైనా నువ్వు తర్వాత వచ్చాయి అని చెప్పేసి నేను మందిరానికి పోయేది. ఇది అలవాటు చేశాను. 9 కల్లా మేము అందరం టిఫిన్ చేసి రెడీ అయిపోయి కూర్చున్నాం. ఈరోజు 9:30 ఆరాధన అంటే నువ్వు కనీసం ఇట్లాంటి జ్ఞానం నీకు వద్దా చెప్పు? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడవా చెప్పు? నీ పద్ధతిని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడవా చెప్పు? అందుకని నువ్వు బోధిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది చెప్పండి? నిర్జీవంగా ఉంటుంది అనమాట. ఎండి చేపలు కూర తిన్నట్టుగా ఉంటుంది. కంపు కొడతా ఉంటుంది ఆ బోధ. అందుకనే ఆ బోధ కాదు నీకు కావాల్సింది. నువ్వు ప్రభుతో సరిగ్గా ఉంటే, అర్థమైందా? ప్రభు సన్నిధి నువ్వు సరిగ్గా ప్రేమించగలిగితే, ప్రభుని సరిగ్గా వెంబడించగలిగితే, ప్రభు ఏం చేస్తాడంటే నీకు మంచి జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. అందులో ఏ సందేహమో లేదు. రెండోది ఏంటి? యాకోబు 1:5, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు అడగాలి. ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు? ప్రభా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు ప్రభా, ప్రభా నాకు ఒక ఇల్లు ప్రభా, ప్రభా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభా. కానీ ఏనాడైనా ప్రభా నాకు దైవిక జ్ఞానం నాకు దయచేయి ప్రభా, ఆత్మీయ జ్ఞానం నాకు దయచేయి ప్రభా, ఏనాడైనా ప్రార్థించావా? ఏనాడు అడగరే? యాకోబు 1:5 సెలవిచ్చిన రీతిగా నువ్వే ప్రార్థన చేసుకోవాలి. సొలొమోను ఏమడుగుతాడు చెప్పండి? ఇంతమంది ప్రజల్ని నేను ఏలటానికి నా శక్తి, నా జ్ఞానము సరిపోదయ్యా, నాకు వివేకం దయచేయి అని ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వు చేసావా ఎప్పుడైనా? నీ జ్ఞానం ఏ పాటిది చెప్పండి? అంత ఎక్కువగా ఉందా జ్ఞానం నీకు? చెప్పు. జ్ఞానం అడుగు ప్రభువా, ఇంకా నేను వాక్యపు లోతుల్లో ఎదగాలయ్యా, ఇంకా నీ మాటలు బోధించడానికి కావలసినటువంటి మర్మాలు నాకు బయలుపరిచాయా, నా జ్ఞానం పరిమితమైందయ్యా, ఎంతో అది ఎలా ఉందంటే చాలా తక్కువగా ఉందయ్యా. త్రాసులో పెడితే వాచ్మెన్ అనేటటువంటి దైవజనుడు ఎంతో, ఆయన రాసిన పుస్తకాలు మామూలు పుస్తకాలు కావు. భక్సింగ్ గారి పుస్తకాల కంటే కూడా ఇంకా ఎక్కువ, ఒక మెట్టు ఎక్కువే ఉంటే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చదివాను కాబట్టి. అయితే ఆయన అంటాడనమాట, మీరు ఇంతగా దైవికంగా ఎదగటానికి కారణమే నేను ఎక్కడ ఎదిగాను అంటాడు ఆయన. నేను ఎక్కడ ఎదిగాను? ఇప్పటివరకు నేను నేర్చుకుంది ఎంతో తెలుసా? బైబిల్లో సముద్రంలో ఒక నీటి బొట్టంత మాత్రమే నేను తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందంటాడు ఎంతో వినయంగా కదా. మనమైతే చాలా అంటాం కదా, చాలా ఈరోజుకి ఆదివారం విన్నాం, మళ్ళీ ఏమి వింటామండి? ఇంకా ఏమి వింటాం? మళ్ళీ మంగళవారం పెడతారు, ఏమి వింటామండి? బుధవారం అంటాం, మళ్ళీ ఏమి వింటాం? గురువారం అంటాం, మళ్ళీ ఏమి వింటాం? శుక్రవారం ఏమి వింటామండి? మాకు ఏం కాలేదు, డైజెస్ట్ కావటం లేదు, దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నీకు వాక్యం పట్ల ఆసక్తి లేనప్పుడు దైవిక జ్ఞానం నీకెక్కడ దొరుకుద్ది? ఒప్పుకోవాలి హానెస్టీగా. యూ షుడ్ ఎక్నాలెడ్జ్ యువర్ స్టేటస్. నీ యొక్క స్థితిని ఏం చేయి? ప్రభు యొద్ద ఒప్పుకో ప్రభా, నాకు ఈ జ్ఞానం కావాలి. మూడోది ఎవరికి ఇస్తారంటే ప్రసంగి 2:26. ప్రసంగి 3 చదవండి. 2:26. ఏలైనగా
దైవ దృష్టికి మంచివాడుగా నుండివానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. నువ్వు ఎట్లున్నావు దైవ దృష్టికి చెప్పు. నీకు నువ్వు మార్కులు వేసుకుంటే ఫెయిల్ అయిపోతావు. ఫెయిలే. దైవ దృష్టికి ఎట్లున్నావంటే ఫెయిలే. ఫెయిల్ అంటే ఎన్ని మార్కులు? బిలో 34, డి గ్రేడ్. డి గ్రేడా? ఈ కదా, ఈ 28 అనుకుంటే ఇప్పుడు. డి 28 కంటే తక్కువ వస్తే డి 80 కదా. ఈ గ్రేడే మనకు వచ్చేది. ఫెయిల్ అయిపోతున్నావు. ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? అపోస్తుల కార్యాలు 2:42లో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి. వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి. మనం ఎడతెగక ఉండటం లేదు. అందుకని మనం ఏమవుతున్నాం? మనకు ఫెయిల్ మార్కులు వస్తూ ఉన్నాయి. ఫెయిల్ మార్కులు వస్తూ ఉన్నాయి. నిజంగా దైవ దృష్టికి ఎవరు మంచిగా ఉంటారంటే ఈ 4 సీరియస్గా తీసుకోండి, తీవ్రంగా పరిగణించండి, వాటిని అనుసరించండి, వాటిని వెంబడించండి. మీకున్నటువంటి సమయాన్ని మార్చుకోండి, మీ ప్రణాళికలు వేసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ప్రభుని ఎట్లయినా సరే నేను ఉన్నతంగా సేవించాలి. విలియం కేరీ అంటాడు, ప్రభు కొరకు ఉన్నతంగా ఆలోచించు, ప్రభు కొరకు ఉన్నతమైన కార్యాలు చేయంటాడు. ప్రభు కొరకు ఉన్నతంగా ఆలోచించండి, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరండి. కోరినప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడతామో, దైవ దృష్టికి మంచిగా ఉంటామో. దైవ దృష్టికి మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన దైవిక జ్ఞానంతో నింపుతాడు. ఆయన దైవిక జ్ఞానంతో ఎవరికి మంచిగా ఉండేవారికి నింపుతాడు. ఇంకా అంటాడు ఒక మాట, సామెతలు 9:10. వెరీ గుడ్ చెప్తున్నారు వీళ్ళు. ఏదో మొత్తానికైతే వీళ్ళు ఎక్కడో కాపీ కొడుతున్నారు, టెలిఫోన్. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలని కోరుకుంటే, దేవునికి వాళ్ళని ఆశ ఉంటే నువ్వేం కలిగి ఉండాలి? భయభక్తులు ఏం చేస్తాయి తెలుసా? నేను సమయానికి వచ్చేలా చేస్తాయి, వాక్యాన్ని చక్కగా వినేలా చేస్తాయి, వాక్యాన్ని రాసుకునేలా చేస్తాయి, వాక్యాన్ని మెడిటేషన్ చేసేలా చేస్తాయి, వాక్యాన్ని అనుసరించేలా చేస్తాయి, వాక్యానికి సంపూర్ణంగా లోబడేలా ఈ భయభక్తులు నీ జీవితంలో చేస్తాయి. పాపం జోలికి పోకుండా వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించి ప్రభువును ఉన్నతంగా హెచ్చించడానికి ఈ భయభక్తులు అనేవి నా జీవితానికి ఎంతో అవసరం అవుతుంది, దోహదపడతాయి. వీటిని ఏం చేస్తున్నాడు మానవుడు? ఖాతరు చేయటంలే. లైట్కి తీసుకుంటున్నాడు దేవుని సన్నిధి అంటే, లైట్కి తీసుకుంటున్నాడు దేవుని వాక్యం అంటే కదా. వాళ్ళు సీరియస్గా తీసుకోవటం లేదు. దాన్ని బట్టే వారికి దైవిక జ్ఞానం అనేది ఉండటం లేదు కదా. ఇది 4వది. 5వది 2వ అధ్యాయం సామెతలు 2:4-5 వచనాలు. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఇక్కడ భయభక్తులు అయిపోయింది. పైదేమున్నదంట? యూ షుడ్ రీసెర్చ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వెతుకు. ఒక వర్తమానం కొరకు వెతకమంటే దాని మొత్తం ఏదో ఇందులో రాసుకుంటున్నారు. ఏది రిఫరెన్స్ బైబిల్లో చూసుకోవటం, ఆ పదాలన్నీ రాసుకోవటం, మొత్తం దాన్ని అన్నీ పట్టుకొచ్చేయటం. వాటిని నువ్వేం చేయి? వస్తాయి పదాలు 100 వస్తాయి. ఒక జ్ఞానం మీద ఎన్ని వస్తాయి? 1000 వస్తాయేమో. 1000 నువ్వు రాసుకున్నావు అనుకుందాం. ఏం చేయి వాటిని? తర్వాత నీకు నీ వర్తమానాన్ని క్యాప్ట్ అయ్యి ఏంటో వాటిని ఏం చేయి? ఫిల్టర్ చేసుకో. ఏం చేయాలి? వాటిని అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయకు. అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోద్ది? వర్తమానం పక్కకు పోద్ది. అదేమవుతుంది? నువ్వు ఏమెక్కిస్తున్నావు? యూ ట్రై టు ఇంపోర్ట్ నాలెడ్జ్ అనమాట. జ్ఞానాన్ని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్ఞానాన్ని కాదు మనం ఎక్కించాల్సింది. ఏమి ఎక్కించాలి? వాక్యాన్ని, దైవికమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క కోరికల్ని, దేవుని యొక్క ఉద్దేశాలని ఏం చేయాలి? విశ్వాసుల్లో ఎక్కించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం నాలెడ్జ్ని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే నష్టపోతాం. ఫిల్టర్ చేసుకొని 15-20 మహా అంటే ఒక మాకంటే ఎక్కువ చెప్తుంటాం కాబట్టి నోటెడ్ అయి ఉంటాయి. కొన్ని నోటెడ్ అయి ఉంటాయి, సందర్భోచితంగా మేము చెప్తూ ఉంటాం. ఒక 15-20 వరకు మీరు ఏం చేయాలంటే చక్కగా ధ్యానించుకొని ఉంచుకోవాలి. 5వది ఏంటంటే, ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే ప్రభు పాదాలను పట్టుకొని గోజాడుతారో వారికి ఏమిస్తాడు దేవుడు? చక్కటి
వాక్య పరిజ్ఞానం ఇస్తాడు. చక్కగా వాళ్ళు బోధించగలుగుతారు. చక్కగా సందర్భోచితంగా వాళ్ళు చక్కగా విశ్వాసులకు ఏం కలుగుతుంది? ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కలుగుతుంది. వారు మరలా వినాలని కోరతారు, మరలా రావాలని కోరతారు, మరలా మీరు వస్తే బాగుంటుందని ఏం చేస్తారు? దేవునికి ప్రార్థిస్తారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఈ 5 షరతుల్ని ఇంకా చాలా ఉన్నవి నేను చూపించడానికి సమయం కాదు. వీటిని పాటిస్తే దైవిక జ్ఞానం మనకు దొరుకుతుంది. దైవిక జ్ఞానం దొరుకుతుంది. ఇప్పుడు ఈ పరలోకం నుండి వచ్చేటటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి 7 స్తంభాలు ఏంటంటే, యాకోబు 3:17లో 1, 2 అట్లా నేను ఇంట్రడక్షన్ ఇచ్చి ముగిస్తాను. వచ్చే వారం మనం లోతుగా కొంచెం ఎక్కువగా వెళ్తాము. 3వ అధ్యాయం 17వ వచనంలో ఫస్ట్ది ఏంటంటే, ఆ 7 స్తంభాల్లో మొట్టమొదటిది పవిత్రమైనది. ఏంటది? ప్యూర్ అంటాడు. రెండోది ఏంటి? సమాధానకరమైనది, పీసబుల్ అంటాడు. మూడోది జెంటిల్, మృదువైనది. నాలుగోది సబ్మిసివ్, సులభంగా లోపడినది, ఈజీ టు ఇంట్రీటెడ్ అంటాడు. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, మెర్సీ అండ్ గుడ్ ఫ్రూట్స్. ఆరోది ఏంటి? నాట్ పార్షియల్, ఇంపార్షియల్, పక్షపాతము లేనిది. తర్వాత 7వది వేషధారణ అయినను లేదు, నాట్ హిపోక్రసీ. ఓకేనా? హిపోక్రసీ లేనిది, కపటము, వేషధారణ లేని. 7 స్తంభాలు ఏమంటారంటే దైవిక జ్ఞానానికి 7 మెట్లు అంటారు. కాబట్టి 7 నువ్వు ఎలా ఉన్నావు చెప్పు? 7 ఎలా ఉన్నావు? 7 బలంగా ఉన్నావా లేకపోతే బలహీనుగా ఉన్నావా? మొట్టమొదటిది ఏంటి? పవిత్రమైనది. నిజంగా పైనుండి వచ్చినటువంటి జ్ఞానం నువ్వు పొందుకొని ఉంటే, పరలోక సంబంధమైనటువంటి దైవికమైనటువంటి దేవుని వాక్య పరిజ్ఞానము నీలో ఉన్నట్లయితే, నువ్వు ఎల్లప్పుడూ ఎలా జీవించాలని నీ లోకంలో కోరుతావు? ఎలా పవిత్రంగా జీవించాలని పరిశుద్ధాత్మ నేనేం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. నీ అంతరంగంలో నువ్వు కోరుతావు. అది దాని కొరకు నువ్వు తప్పిస్తావు. దాని కొరకు నువ్వేం చేస్తావు? ఎంతో ఆశ కలిగి ఉంటావు. దాని కొరకు నువ్వేం చేస్తావంటే ఎంతైనా క్రయం చెల్లించడానికి ఇష్టపడతావు. ఎంతైనా పరిశుద్ధత నుంచి నేను తొలగిపోకూడదు, నా ప్రభు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటి ఆశ, కోరిక ఉంటుంది. ఎక్కడ కూడా నీ నడతలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపుల్లో కానీ, వస్త్రాల్లో కానీ ఎక్కడ కూడా అపవిత్రతకి ఏమివో నీ జీవితంలో చోటివ్వవు. ఒక పక్షి చెప్పాను అంతకుముందు. నేను దేని గురించి చెప్పాను? రాజహంస గురించి చెప్పాను. తర్వాత పిల్లి గురించి చెప్పాను. అవి ఎప్పుడు వాటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటాయో చెప్తా వచ్చాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక కుందేలు వంటి ఒక జీవి ఉంటుంది. కుందేలు వంటి ఒక జీవి, దాని పేరు ఏంటంటే ఎర్మైన్. దాన్ని ఏమంటారు? ఎర్మైన్. ఓకేనా? అది తెల్లగా కుందేలులానే ఉంటుంది, కానీ పొడవాటి తల ఉంటుంది, పొడవాటి మెడ ఉంటుంది కాస్త. అది ఇట్లా బాడీ అంతా భూమి మీద ఉంటుంది, కానీ తల మాత్రం పైకి లేపి చూడగలదు. ఇది ఎడారి ప్రాంతంలోనూ అరణ్యాల్లోనూ జీవిస్తుంది. ఎక్కువ నార్త్ అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో దీన్ని మనం చూస్తాం. అయితే దీన్ని పట్టుకోవటానికి వేటగాళ్ళు, దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుందంట. పట్టుకోవటానికి వాళ్ళు ట్రాప్ చేసినప్పుడు ఎంత మాత్రమే దొరకదు. అది ఒక కలుగులోకి పోయిందంటే, అది నివసించే ప్రాంతంలోకి పోయిందంటే, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం బయటకు వచ్చే అవకాశం లేదంట. అయితే దానికి ఇష్టమైనది ఏంటంటే 2 రకాలుగా దాన్ని పట్టుకుంటారు. ఒకటి ఏంటంటే, అది ప్యూర్గా ఉంటేనే, మనలాగా ఆరిపోయిన ఎండిపోయిన మాంసం తెచ్చుకుని వండుకోరు కదా. మనం ఇప్పుడు ఫ్రెష్ అడుగుతున్నాం, కానీ అది కూడా ఏం చేస్తుందంటే, అప్పటికప్పుడు కోసి కట్ చేసినటువంటి చికెన్ కానీ, మటన్ కానీ పెట్టినప్పుడు మాత్రమే, ఎర్రగా పెట్టినప్పుడు మాత్రమే అది వచ్చి ఏం చేస్తంట, ఆ ఎర్రను స్వీకరిస్తంట, దొరుకుద్దంట, దాన్ని పట్టుకుంటారంట. ఇదొక పద్ధతి. ఫుడ్ ఎలా ఉండాలి? దానికి ఏ మాత్రం కూడా లేట్ చేసినా, కొంచెం స్మెల్ వచ్చినా, ఆ తర్వాత అది కొంచెం లేట్ వలన ఏమైపోద్ది? కమిలిపోయినట్లుగా, లేకపోతే ఇంకా ఒక బ్యాడ్ స్మెల్ అయితే రావచ్చు. ఈ పరిస్థితిలో ఉంటే అది ఏం చేయదంట, అది ఎంత వెయిట్ చేసినా అది రాదంట, అనవసరం అంట. అయితే రెండోది ఇంకొకటి ఏంటంటే, అది ఉండేటటువంటి నివాస ప్రాంతంలో ఏం చేస్తారంటే, కుళ్ళినటువంటి మాంసం వేశారనుకోండి, కుళ్ళింది వేస్తేనంట, అది ఎక్కడ దాక్కున్న దాని సమీపంలో వీళ్ళు చుట్టూ ఎర్రలు ఉంచుతారంట, చుట్టూ వలలు కానీ ఎర్రలు కానీ ఉంచుతారంట. దాని సమీపంలో కుళ్ళినటువంటి మాంసం వేస్తే అది ఎంత మాత్రం సహించలేదంట. అసలు ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పేసి బయటకు వచ్చి ఆ ఎర్ర పట్టుకునేవాడికి దొరికిపోయి చావటానికి ఆయన ఇష్టపడుద్దంట. దాని పేరేంటి? ఎర్మైన్ కదా. దాని నుంచి ఎంత పాఠం నేర్చుకోగలం?
పరిశుద్ధత ఆహారంలో కోరుతా ఉంది. తర్వాత రెండోది తన బ్రతుకులో కోరుతా ఉంది. ఒకవేళ అపవిత్రమైనది ఏదైనా సోకితే సంభవిస్తే ఏం చేస్తూ ఉన్నది? తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి వెనకాటం లేదు, కానీ పరిశుద్ధంగా ఉండటానికే ఇష్టపడతా ఉంది. మనం ఎలా ఉన్నాం చెప్పండి? మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం అన్ని విషయాల్లో. సులువుగా మాట్లాడతాం తప్పుల్ని, సులువుగా చూస్తాం అపవిత్రమైనవి, అవునా? సులువుగా ఆలోచనలు చేస్తాం. ఆ తర్వాత సులువుగా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం? పెడచని పెడతా ఉంటాం. ఆ విధంగా కాదు. ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి? అపోస్తుల కార్యాలు పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, 24వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు ఆయన? ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని ఎలా ఉంచుకున్నానంటాడు. చదవండి. ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనది గాను ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎవరి దృష్టిలంట? ఈ విధము చేతను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ కదా. రెండు రకాలుగా మనుషుల దృష్టిలో కూడా ఎవరు కూడా నువ్వు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావని చెప్పని స్థితి నీలో ఉండాలి. అదేవిధంగా దేవుడు కూడా నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన పాపులు మనవి ఆలకించడు. అర్థమైందా? హృదయశుద్ధి కలవారు ధనిలు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కాబట్టి నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి ఏం చెప్తుంది కదా? మనస్సాక్షి చెప్పుద్ది, ఏం ప్రార్థన చేస్తావు? వాక్యం లేదు, ఏం లేదు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తావు. నువ్వేమనుకుంటావు? నువ్వు అట్లా అంటావులే, నేను ప్రార్థన చేస్తాను, ఆ దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు పాపం, ఇస్తాడు నీకు నువ్వు సమర్థించుకుంటూ, నువ్వు రాజీ పడుతూ నువ్వేం చేస్తావు? ప్రభుని ఇస్తావంటే ఇస్తాడా? యోహాను 9:31 అంటాడు, ఆయన పాపుల మనవి ఆలకించడు. ఇంకేమంటాడు? 68వ కీర్తనలు అంటాడు కదా, ఏమంటాడు? ఆయన పాపం లక్ష్య పెట్టాడు. ఆయన అంతరంగంలో పాపము ఉన్నాయడలా నా ప్రార్థన నువ్వేం చేయవు? 66:18 క్షమించండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను. కాబట్టి ఎంతకాలం నీ జీవితాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటావో చెప్పు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీతో చెప్తూనే ఉంటాడు. ఒక కాలికి ముళ్ళు కూర్చుందనుకోండి, టైం పట్టుద్దా నీలో ఉన్నటువంటి ప్రాణం నీతో చెప్పడానికి? అయ్యో నొప్పి కలుగుతుంది అని చెప్పుద్ది వెంటనే కదా. నువ్వేం చేస్తావు? ముళ్ళని అవును ఇట్లా ఉంచుకుంటా, నేను బాగుంటుంది 4 రోజులు అంటావా? ఉండవు, వెంటనే తీసేస్తామండి. ఎగ్జాక్ట్లీ అంతే. కళ్ళ ద్వారా, నోటి ద్వారా, ఆలోచనల ద్వారా జరిగే పాపాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీకు ఏం చేస్తాడు? గమనంలోకి తీసుకొస్తాడు. వెంటనే ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? దారిలో పోతున్నావు, ఓ పెండ మీద చూసుకోకుండా కాలేసావు కదా, అట్లే పోతున్నావు, ఇంటికి పోతావు. ఇంటికి పోయిన తర్వాత చూసుకున్నావు, పెండ ఉంది, అబ్బా భలే ఉంది ఈరోజు అని చెప్పేసి ఇంటికి పోయి అట్లే ఉంటావా? ఏం చేస్తావు? దుర్వాసన, కంపు, చెడుతనం కదా అని వెంటనే కడుక్కుంటాం కదా. భౌతికమైనటువంటి వాటి విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ యొక్క జీవితాన్ని వాక్య వెలుగులో పరీక్షించుకుంటున్నప్పుడు ప్రభు ఎక్కడాన్ని నీ దోషాన్ని, నీ మలినాన్ని, నీ పాపాన్ని, నీ చెడుతనాన్ని చెప్పినప్పుడు ఏం చేయాలి? దాన్ని వెంటనే సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. ఇష్టపడ్డప్పుడు ఎలా ఉంటుందంటే హెబ్రీ 9:14-16 వచనంలో ఉంటుందన్నమాట. మనస్సాక్షిని ఎంతో ఏం చేస్తే మంచి మనస్సాక్షి కలిగి చక్కగా ప్రభు బల్లో పాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభు ఏం చేస్తాడు? మనల్ని 14 వచనం చదవండి. నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నువ్వు ఏదైనా రహస్య పాపంలో ఉంటే, చూడకూడని చూస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ ప్రభు నీతో పదే మాట్లాడుతున్నప్పటికీ లోబడకపోతే నీకు ఒక ప్రివిలేజ్ ఉంది. ప్రభు సన్నిధిలో నీ యొక్క పాపాన్ని ఒప్పుకో, నీ చెడుత పరిశుద్ధత కలుగుటే. ఎవరికి దాసులైతే పరిశుద్ధత నీకు వస్తుంది చెప్పండి? వేటికో దాసులుగా ఉంటున్నావు. డబ్బుకు కొంతమంది, టీవీలకు కొంతమంది, సీరియల్కి కొంతమంది, బూతులకు కొంతమంది, అపవిత్రతకు కొంతమంది కదా, నానా రకాలుగా దాసులుగా ఉంటున్నారు. కానీ దేవునికి నువ్వు నిజంగా దాసునిగా మారగలిగితే
దాని అల్టిమేట్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఏంటది? ప్యూరిటీ. గుర్తుపెట్టుకోండి. నాలుగవదిగా 2 కొరింథీ 7:1 ఉంటుంది. ఎలా పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోగలం, ఎలా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించగలం అంటే, ఒకటే, దేవుడు నీకు ఏమిచ్చాడంటే, ఏమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు నమ్ము. నమ్మి వాటిని అనుసరించినట్లయితే ఆ తర్వాత నువ్వేం కలిగి ఉండాలి? నమ్మటమే కాదు, వాటిని స్వతంత్రించుకోవటమే కాదు, ఇంకొకటి ఉంటుంది అక్కడ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా నీ నా జీవితాల్లో పరిశుద్ధతను ఏం చేయొచ్చు? సంపూర్తి చేసుకోవచ్చు. పాపిష్టమైన మానవ హృదయంలోనికి, మానవ జీవితంలోనికి యేసయ్య వచ్చాడయ్యా. ఆయన ఏమి ఇష్టపడతాడంటే 93వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు చెప్పండి ఒక మాట. 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. 92:5 93:5 ఏదో మొత్తానికి చదవండి. నీ పరిశుద్ధత ఎన్నటికి 93:5 కరెక్టే. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? చీపుర్లు, తట్టలు, బుట్టలు పట్టుకొని ఇదంతా శుభ్రం చేద్దామా? చెప్పండి. పరిశుద్ధతే నీ మందిరానికి ఏమంటున్నాడు? అనుకూలం అంటున్నాడు. మందిరం అంటే ఇదే నువ్వు అనుకునేదా? ఇది కాదు మందిరం. 1 కొరింథీ 3:16-17 ఉంటుందన్నమాట. మన దేహమే ఆయనకు ఆలయంగా చేసుకున్నాడు. ఎవరు మనం చెప్పిన? పాపులమండి, ద్రోహులమండి, నీచులమండి, తృణీకరించబడిన వారం కదా. ఎంత దుర్మార్గంగా జీవించినటువంటి వాళ్ళం. అలాంటి మనలో ఆయన ఉండటానికి లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన నివాస స్థలంగా మనం ఉన్నాం కదా. మరి ఎలా జీవిస్తున్నాం? ఈ దేహంతో ఏం చేస్తున్నాం చెప్పండి? ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాం. చదవనా 1 కొరింథీ 3:16-17 చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు కదా. మనం ఆయనకు ఆలయం అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కోరుకునేది మనలో ఎలాంటిదంటే పరిశుద్ధత ఆయన కోరేది. రోమా 13:15. కానీ దుస్థితి ఏంటంటే ఇలా జీవిస్తున్నారు మనుషులు. 13వ అధ్యాయము 13-14 వచ్చిన రోమా పత్రిక 13-14 వచనాలు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కలహమైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇది ఆలయం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పైనుండి వచ్చినటువంటి జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము, దేవుడిచ్చినటువంటి జ్ఞానము నీలో ఉన్నట్లయితే నువ్వు ఎన్నటికీ కూడా అపవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడవు, రాజీ పడవు, ఎంత మాత్రం కూడా ఓర్చుకో. వెంటనే ఏం చేస్తావు? ఈ బ్రతుకు నాకు వద్దిలా, నేను బ్రతకడానికి ఇష్టం లేదని చెప్పేసి ప్రభువుని వేడుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభువుకు సంపూర్ణంగా మనల్ని మనం లోపరుచుకుంటాం. ఇటు జీవితం నీలో ఉందా? ఒకవేళ ఉంటే పైనుండి వచ్చినటువంటి జ్ఞానంతో నువ్వు నింపబడినటువంటి వ్యక్తివి. లేకపోతే ఇంకా నీకు అవసరమైనది ఈ జ్ఞానం. ఏది? నేను పవిత్రంగా జీవింపచేసే జ్ఞానం ఇది. రెండోదిగా పైన వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే 2 చెప్పేసి ముగించుకుందాం. 2 చాలు. 1 చెప్పుకుందాం. చదవండి. సమాధానకరమైనది, పీసబుల్ కదా, సమాధానకరమైన. ఒకప్పుడు మనకు ప్రభుతో ఏం లేదు, తండ్రితో ఏం లేదు, మనకి కనెక్షన్ కట్ అయిపోయింది. ఈ కనెక్షన్ని ఎవరి ద్వారా భర్తీ అవుతా వచ్చింది? 1 తిమోతి 2:4-5 వచనాల ప్రకారం నరులకును దేవునికిని మధ్యవర్తి ఒకడే, యేసు ప్రభు అనేటటువంటి నరుడు, క్రీస్తు యేసు నరుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఓవేల్ని ఏం చేస్తా వచ్చాడు? FC 2:16 ప్రకారం సంధి చేసి సమాధానపరిచాడు. దేవునితో ఏం చేశాడు? మనల్ని సమాధానపరిచాడు కదా. ఈ సమాధానపరిచినటువంటి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ లోకంలో ఇతరులకు సమాధానం లేకుండా జీవిస్తున్నాం. ఇది మన దుస్థితి కదా. ఇతరులకు సమాధానం లేకుండా ఏం చేస్తున్నాం? జీవిస్తా ఉన్నాం. నిన్ను బట్టి నీ కుటుంబంలో సమాధానం ఉండదు.
అర్థమైందా? నిన్ను బట్టి ఆ వీధిలో సమాధానం లేదు, నిన్ను బట్టి దేవుని సంఘంలో సమాధానం లేదా చెప్పండి. నిన్ను బట్టి ఒకవేళ నీ బంధువులతో నీకు సమాధానం లేదా చెప్పు. ఇది కాదు కదా జీవితం. పైనుండి వచ్చిన జ్ఞానము నీకున్నట్లయితే ఎలా జీవించగలుగుతావు, ఎలా జీవిస్తావో తెలుసా? అంతటా నువ్వు ఏం కోరుతావు చెప్పండి? ఏం కోరుతావు చెప్పండి? ఎక్కడైనా పనిచేసే స్థలంలో కానీ, ఉంటున్న స్థలంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ మనుషులందరితో కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. ఉండట్లేదే. కొంతమంది నీకు విరోధులు ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? కొంతమంది నీకు శత్రువులు ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? కొంతమంది నువ్వు సహించలేకపోతున్నావు. ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు పైనుండి వచ్చిన జ్ఞానము లేదు. నిజంగా ఉంటే నేను ఇక్కడ పులిపీఠం మీద నేను చెప్పగలుగుతున్నాను, నన్ను ఎవరైతే దూషించారో, ఎవరైతే నన్ను హేళన చేస్తూ వచ్చారో, ఎవరైతే నన్ను కొట్టారో కూడా చెప్తాను. ఎవరైతే కొట్టారో వారందరితో నేను ఏం పొందుతా వచ్చాను చెప్పండి? సమాధానం పొందుతా వచ్చాను. నేను పోయి మాట్లాడాను. నన్ను నేను తగ్గించుకున్నాను. ఎందుకు ఈ సమాధానం ఉండదు మనిషిలో చెప్పండి? ఎందుకు సమాధానం లేని వ్యక్తులుగా సమాజంలో తిరుగుతూ ఉంటారు? దెర్ ఆర్ 3 రీజన్స్. 3 రీజన్స్. ఎవరైనా చెప్తారా? 3 రీజన్స్ ఏంటవి? మొట్టమొదటిగా యోబు 22:21, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకేం కలుగుద్ది? అంటే నీకేం లేదు, నువ్వు సమాధానంగా ఉండట్లేదంటే నీకేం లేదు, ప్రభుతో సరైనటువంటి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదు. ఆయన మాటలు వినటం లేదు, ఆయనకు లోబట్టం లేదు. అర్థమైందా? ఆయనతో సరైనటువంటి సహవాసంలో నువ్వు లేవు కదా. అంతే కదా. ఇప్పుడు ఒక స్నేహితుడు ఇంకో స్నేహితునితో ఇద్దరు మంచిగా దోస్తులుగా ఉంటూ రహస్యాలని చెప్పుకుంటున్నారు, ఇచ్చిపుచ్చుకుంటున్నారు అనుకోండి, ఆ కనెక్షన్ ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. ఇది లేదు నీ జీవితంలో, నా జీవితంలో లేని కారణం చేత ఏం కోల్పోతాం? గట్టిగా చెప్పండి అండి. సమాధానం కోల్పోతావు. ఒకవేళ ఈ స్థితిలో ఉన్నావా సరి చేసుకుని జీవితాన్ని. రెండోదిగా దేన్ని బట్టి కోల్పోతాం చెప్పండి? కొలసి 3:12-15 ఉంటుందన్నమాట. నువ్వెవరినైనా ఈ లోకంలో క్షమించకపోతే నీకేముండదు? నీ హృదయంలో ఉండదు, సమాధానం ఉండదు. అంతే, గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళు ఉండకూడదు. అబ్రహాం లింకన్ ఏమంటాడు? నా శత్రువుల కొరకు నేను చేయగలిగినటువంటి ఏకైక పని ఏదైనా ఉందంటే వారిని నేను మిత్రులుగా చేసుకోవటమే. అంటే ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు చెప్పండి? తగ్గించుకుంటాడండి, క్షమిస్తాడండి వాళ్ళని. ఒకసారి అబ్రహాం లింకన్ జీవితంలో జరిగినట్టు సంఘటన చెప్తాను. ఏం జరిగిందంటే ఒకసారి ఆయన అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఈ పెట్టుబడుల విషయమై అందరినీ ఒక గ్యాదర్ చేస్తాడు. అప్పుడు కొంచెం ఆర్థిక సంక్షోభంలో దేశం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు అందరినీ కూడా పిలిచి ఏం చేస్తాడంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు, కూర్చుంటారు ఆ యొక్క సెనేట్లో. కూర్చున్న తర్వాత, మరి సెనేట్ అంటారో పార్లమెంట్ అంటారో మనకైతే తెలియదు, కాంగ్రెస్ అనుకుంటా. అమెరికా పార్లమెంట్ ఏమంటారు? కాంగ్రెసేనా? అందులో కూర్చున్న తర్వాత అబ్రహాం లింకన్ లేచి మాట్లాడుతుండగా ఒక వ్యక్తి, ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే లేచి నిలబడి ఏం చేస్తాడు? తన కాలుకున్నటువంటి బూటును లేపి చూపిస్తారనమాట. ఇదిగో మీ తండ్రి కుట్టినటువంటి బూటిది. అంటే అర్థం ఏంటి? నువ్వు మాకు చెప్పొచ్చావా? నువ్వు చెప్పులు కుట్టుకునేటోడివి, నువ్వు మాకు చెప్పొచ్చావా అని చెప్పేసి అబ్రహాం లింకన్ని హేళన చేయాలని, తక్కువ చేయాలని చూస్తారనమాట. అప్పుడు అబ్రహాం లింకన్ ఎంత చక్కగా కదా, ఆయన అమెరికా అధ్యక్షుడు, ఏం చేయొచ్చు? ఆయన్ని జైల్లో పెట్టచ్చు, కొట్టచ్చు, అవునా, దూషించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రభు నెరిగిన వ్యక్తి, సమాధానం కోరే వ్యక్తి కాబట్టి ఆయన అన్నాడు అనమాట, అయ్యా నీ ఒక్కడు బూటే కాదు, ఎంతోమంది ధనవంతులు, మా నాన్న బతుకున్న కాలంలో ఇక్కడ కూర్చున్న ధనవంతులు ఎంతోమంది బూట్లు మా నాయన కుట్టుండొచ్చు. మా నాయన అందులో నేర్పరి. ఒకవేళ మీ బూట్లలో సరిగా ఏదైనా కుట్టకపోతే అది నా దగ్గర పట్టుకురండి, నేను కూడా ఏం చేస్తాను? నేను సిగ్గుపోను, మా నాయన నాకు ఆ పని నేర్పాడని చెప్పేసి వినయంగా చెప్తాడు. మా నాన్న బట్టి మా నాన్న మాకు ఏం చేశాడు తెలుసా? సరైనటువంటి జ్ఞానం ఇచ్చాడు, చక్కటి ప్రవర్తన ఇచ్చాడు, చక్కని నడత నేర్పించాడు. ఏదైనా పనిలో ఎక్స్పర్ట్లుగా ఉంటాం ఆయన మాకు అలవర్చాడు. అది మేము మా నాన్న నుంచి నేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పడానికి ఒక సమయం దొరికిందనమాట. అందరూ కూడా ఎవరైతే హేళన చేయాలని చూస్తాడో వాడు సిగ్గుపడి ఏం చేస్తాడు? కూర్చుంటాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? అంతరంగంలో పగ కోరటంలే కదా, ఆయన శిక్షించాలని కోరటంలే. ఏం కోరుతా ఉన్నాడు చెప్పండి? సమాధానం కోరుతా ఉన్నాడు కదా, సమాధానం కోరుతా ఉన్నాడు. దావీదు కూడా తన జీవితంలో ఏం కోరుతా వచ్చాడు? ఈ 3 కొలసి 3 ఈ చదువుకుందాం. మనం ఎవరినైనా క్షమించకపోతే మనం ఎప్పటికి కూడా ఏం పొందుకోలేము? పీస్ ఆఫ్ మైండ్ ఉండదు మన జీవితాల్లో.
కొలస్సీ 3:12-15 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడని చెబుతూ ఇప్పుడు అంటాడు ప్రాముఖ్యమైన మాట. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఎప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనలో ఉంటుందంటే నువ్వు పైవన్నీ చేస్తేనే హృదయంలో కలవరం ఉంచుకున్న, పగ ఉంచుకున్న, ఆ తర్వాత అసూయ ఉంచుకున్న, ద్వేషం ఉంచుకున్న, క్షమించని మనసు ఉంచుకున్న నువ్వు పీస్ ఆఫ్ మైండ్ ఏం చేస్తావు? కోల్పోతావు. అందుకనే 2 వ్యక్తుల జీవితాన్ని చూపిస్తాను, దావీదు, సౌలు. అసలు సౌలు నిద్రపోయి ఉంటాడా రాత్రి ఎప్పుడైనా? నిద్రపోయాడు, అరణ్యాలు నిద్రపోయాడు కదా నిద్రపోయి ఉంటాడు కదా. సౌలు దావీదు చూస్తే దావీదు ఎప్పుడు కూడా ఏం కోరుతా ఉంటాడు చెప్పండి? మీరు ఎప్పుడు ఏం కోరుతా వచ్చాడు చెప్పండి? ఏం కోరుతా వచ్చాడు? సౌలుని చంపుదామని చూశాడా? శత్రుత్వం పెంచుకోవాలని చూశాడా? ఏం చేస్తా వచ్చాడు? ఎప్పుడు కూడా సౌలుతో సమాధానమే కోరాడు. ఒక అన్యుడు చెప్తాడు దావీదు గురించి. దావీదు గురించి సాక్ష్యం ఎవరు చెప్తారంటే ఒక అన్యుడు చెప్తాడు. రండి, ఒక చోట ఉంటుంది, చదవండి. 1 సమూయేలు గ్రంథం 29:4. 1 సమూయేలు గ్రంథం 29:4. అందుకు ఫిలిష్తీయులు సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుణ్ణి నీవు నిర్ణయించిన స్థలంలోనికి తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత? అతడు తన యజమానునితో సమాధానపడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. అయితే శత్రువులు గ్రహించారు దావీదు యొక్క ప్రయత్నం ఏంటి? అనేక అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఏంటి ఆయన ప్రయత్నం అంటే సౌలుతో సమాధానపడాలి, మరలా తాను రాజ్యంలోనికి రావాలి, తన కుటుంబం దగ్గరికి రావాలి, తన కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకవేళ ప్రభు అనుమతిస్తే ఆ రాజ్యాన్ని ఏలాలి. ఇది దావీదు యొక్క లక్ష్యం. అంతేగాని సౌలును చంపాలనో, సౌలుతో గొడవ పెట్టుకోవాలనో, సౌలు కీడు జరగాలనో కోరే వ్యక్తి కాదు ఈయన. నిజంగా హృదయపూర్వకంగా నువ్వు సమాధానం కోరితే దావీదు వలె జీవించు. 2 పర్యాయాలు దొరుకుతాడు. ఎవరు? సౌలు. రండి మీకు చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 24:8 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ పోండి. 24 ఈయన ఎక్కడుంటాడు? మొట్టమొదటిగా ఎన్గెది అరణ్యంలో దాక్కుంటాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు చదవండి ఇక్కడ జరిగినటువంటి సంగతి 8-23 వచనాల వరకు. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీ కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి తిని. ఇప్పుడు దావీదు తన గురించి చెప్తా వచ్చాడు. ఎందుకు తరుముతున్నావని చెప్తూ 11వ వచనం చదువు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీ కీడు ఎంత మాత్రమును రాదనియో, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియో నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయవాడనై ఉండగా నీవు నా ప్రాణం తీయవలని
నన్ను తరుముచున్నావు? నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను అని తాను ఎంతగా తగ్గించుకుంటాడంటే మిల్లనేనంటాడు, ఈగని, దోమని, నలిని అని చెప్పేసి మొత్తాన్ని తాను తగ్గించుకుంటాడు. ఏం కోరుతా ఉన్నాడు? మొత్తం బయలులాజ్యం మనం చూస్తే దావీదు ఏం కోరుతా ఉన్నాడు? సౌలుతో సమాధానం కొరకు వెంటాడుతూ ఉన్నాడండి, సమాధానం కోరుతా ఉన్నాడండి. సౌలేమో ఏం కోరుతా ఉన్నాడు? పగ కోరుతా ఉన్నాడు. ఎప్పుడైతే నా జీవితంలో సమాధానం కోరుతామో హెచ్చించబడతాం. గుర్తుపెట్టుకోండి, హెచ్చించబడతాం. కింద రాస్తాడు, దావీదు శపించలేకపోగా ఏమంటాడంటే, సౌలు దావీదుని శపించలేకపోగా ఒక మాట అంటాడు. 18వ వచనం చదవండి. మీరు ఫాస్ట్గా చదవట్లే, అందుకనే వర్తమానం లేట్ అవుతుంది. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఎవరైతే సమాధానం కోరతారో వాళ్ళు ఈ లోకంలో నీతిపరులుగా ఎంచబడతారు దేవుని దృష్టిలో. రెండోదిగా ఇంకా చదవండి, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును. గుర్తుపెట్టుకో, యూ విల్ బికమ్ రైటియస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లేటర్ యూ విల్ రిసీవ్ రివార్డ్. అర్థమైందా? దేవుడు నీకేమిస్తాడు? బహుమానం ఇస్తాడు. నా జీవితంలో నేను అనేక పర్యాయాలు నేను చేసినటువంటి పనులను బట్టి, తగ్గింపుని బట్టి, సమాధాన పడినటువంటి కారణాన్ని బట్టి దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడని చెప్పడానికి నేను సందేహించను. గుర్తుపెట్టుకో, ఇక్కడ కూర్చున్న నీవు ఒకవేళ ఈ దుస్థితిలో ఉంటే, సమాధాన పడలేని దుస్థితిలో ఉంటే, అత్తతోనా, మామతోనా, భార్యతోనా, కోడలతోనా, లేకపోతే ఇతరులతోనా, ఇంకెవరైనా ఉంటే నీ కుటుంబ సభ్యులతోనా సమాధానం లేని స్థితిలో ఉంటే నువ్వు ఎన్నటికీ కూడా ఆత్మీయంగా ఏం చేయలేవు, ఎదగలేవు, ఆత్మీయంగా మేలు పొందుకోలేవు, దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేవు. ఆ తర్వాత దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించడానికి దేవుడు ఏం చేయడానికి లేదే. నువ్వు ఆయన చెప్పిన చేస్తే కదా మేలు చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 23:12 ఉంటుందన్నమాట. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు. మరి తగ్గించుకుంటేనే ఏం దొరుకుద్ది చెప్పండి? అంటే ఇద్దరు లాగుతూ ఉన్నారు, లాగుతూ ఉంటే ఏమైపోద్ది? మధ్య తెగిపోవచ్చు. ఇద్దరు లాగుతూ ఉంటే ఏమైపోద్దండి? తాడు తెగిపోవచ్చు. అదే ఒకళ్ళు ఆగారనుకోండి, ఏమవుతుంది? ఇద్దరు కలుసుకుంటారు. ఒకళ్ళు తగ్గించుకున్నారనుకోండి, ఏమవుతారు? శ్రీని ఏమవుతారు? ఇద్దరు ఒకవైపు వస్తారు, ఇద్దరు ఏమవుతారు? కలుసుకుంటారండి. అంతేకాదు, ఇంకా మేళ్ళు ఉన్నాయి చూడండి. ఇంకొక రెండో పర్యాయం మరలా ఎక్కడ? జీప్ అరణ్యంలో దొరుకుతాడు. ఎవరు? దావీదు సౌలు దావీదు దొరుకుతాడు. అక్కడ కూడా సౌలును వదిలిపెడతాడు దావీదు. వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఇంకొన్ని ప్రశస్తమైన మాటలు మనం చూస్తాం. రండి, 26వ అధ్యాయం 17 నుంచి 25 వచనాలు. 26వ అధ్యాయం 15 నుంచి. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు నా దాసునిలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేం చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం చేసి ఆయన శాంతిపరచవచ్చును. అయితే నరుల వల్లైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరంగాను యెహోవా సన్నిధికి ఎడంగాను నేను మరణము నొందకపోవదును గాక. ఒకడు పర్వతం మీద కౌజు పిట్టను తరిమినట్లు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెతుకుటకై బయలుదేర వచ్చితివి. అప్పుడు సౌలు ఉన్నాడు, ఎప్పుడైతే సమాధానం కోరుతా ఉన్నాడో సమాధానం కోరే వారికి ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, ఇప్పుడు శత్రువు నోట నుండి ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని
ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా ఉండిన దాన్ని బట్టి నేను నీకు దేవుడు కీడు చేయడండి. దావీదా నాయనా నా యొద్ద తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా. దావీదు రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దయచేయను. చిత్తగించుము. ఈ దినమున ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించునుగా కానీ చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక అని దావీదుతో. ఏమి మేలునండి, ఒక్కసారి నిన్ను నువ్వు తగ్గించుకొని ఇతరులతో సమాధాన పడాలని నువ్వు కోరినట్లయితే ఇక్కడ ఎన్నున్నాయి చూడండి, మేలు, ఆ తర్వాత ఆశీర్వాదాలు, తర్వాత ఇంకేమిటో ఆశీర్వాదాలు అంటే ఘనకార్యాలు పూలుకొని ఏమవుతావంట, విజయాన్ని పొందుతావు, బాధలన్నింటిలో ఉండి ప్రభు ఏం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు కదా. అందుకనే పౌలు భక్తుడు తిమోతికి తర్వాత దేవుని సంఘాలకు రాస్తూ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? దేన్ని వెంటాడమంటాడు? నీతిని పక్కన సమాధానం గురించి చెప్తున్నాడు. సమాధానం వెంటాడమంటాడు. సమాధానం వెంటాడమని చెప్తారు. రండి, 1 పేతురు 3:10 కానీ 2 తిమోతి 2:22 కానీ. 1 పేతురు 3:10 ఈ 2 మాటలు చెప్పుకొని ముగించుకో. మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకకు తన కపటం మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి వెంటాడవలను. ఇప్పుడు 2 తిమోతి 2:22 చెప్తాడు తిమోతితో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. కాబట్టి మన హెచ్చరిక ఇది. దాన్ని వెంటాడాలి, దాని అంతమేంటో తెలుసుకోవాలి, అది పొందుకోవాలి, దాంతో జీవించాలి. రాసుకో పేపర్ మీద, ఎవరైనా ఉంటే గుర్తించి వారితో సమాధానపడు. అనేక మేళ్ళు పొందుతావు నీ జీవితంలో. దావీదు రాజుగా ఉన్నాడు, కుటుంబం స్థిరపరచబడింది. కుటుంబం ఏమైంది? స్థిరపరచబడింది. తన బిడ్డలు ఉన్నతమైన స్థితికి వచ్చారు కదా. తాను మంచి చావు పొందాడండి. ఎవరు? నువ్వు అట్లే పొందుతావా చెప్పండి? సమాధానం లేకుండానే ఇతరుల పట్ల నువ్వు గొడవలు, కక్షలు ఇవన్నీ పెంచుకొని అట్లా ఉండి మరణిస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం? దేన్ని బట్టి రెండోదిగా పోద్దంటే కక్షలను బట్టి, క్షమించిన మనసుని బట్టి సమాధానాన్ని. మూడోది ఉంది ఏంది? గలతీ 5:22 ఆత్మీయంగా ఎవరైతే ఎదగరో వాళ్ళే. ఎన్ని ఉంటాయి ఇందులో? 9 ఫ్రూట్స్ ఉంటాయి. ఒకటే ఫ్రూట్ కానీ అందులో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి మొత్తం. అందులో ఒకటి ఏంటిది? చదవండి. ప్రేమ, సంతోషము, చాలు కదా. అర్థమైందా? నువ్వు ఆత్మీయంగా ఏం లేదంటే ఆత్మీయ పరిణితి నీలో లేదు. పరిణితి లేదని ఎలా చెప్పొచ్చు అంటే, ఎలా చెప్పొచ్చు? నీ జీవితంలో సమాధానం లేదంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదనే, సమాధానం కోరటం లేదంటే నువ్వు ఆత్మీయంగా పరిణతి చెందలేదనే చెప్పవచ్చు. ఆత్మీయ పరిణతి లేని వాళ్ళు ఏం చేస్తారంటే సమాధానం లేకుండా జీవిస్తారు. వాళ్ళు కోరరు, ఈ లోకంలో కోరరు, సమాధానం కోరకుండా భ్రష్టులుగా జీవిస్తారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము నీకున్నదా? ఆ జ్ఞానం ఎలాంటిదంటే నువ్వు పవిత్రంగా జీవించడానికి అది దోహదపడుతుంది. ఇప్పటికీ నువ్వు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆ జ్ఞానం నువ్వు ఇంకా పొందుకోలేదని ఒప్పుకో. రెండోది ఏంటంటే సమాధానం. శక్యమైతే మనుషులందరితో కూడా ఏమంటాడు? సమాధానం కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండండి. ఎక్కడ కూడా ఎలాంటి శత్రుత్వం కానీ విభేదాలు కానీ మన జీవితంలో ఉండకూడదండి. ఉండకుండా అలా ఉండమని కోరుతా ఉంది. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము అలాంటిది. ఎవరైతే ఇటు జీవితాన్ని కలిగి ఉంటారో వారు దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నవారు. కాబట్టి
ఇలాంటి అనుభవంలో లేకపోతే మనం జీవితాన్ని ప్రభు వాక్యపు వెలుగులో పరీక్షగా తెలుసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. సామరస్యంగా సమాధానంతో ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.